సంఘం కోపల సంఘం. దేవుడు సెలవిచ్చాడు, కోపము మానేసే, సిగరెట్లు తాగడం మానేసే, విభజించటం మానేసే, అబద్ధాలు చెప్పడం మానేసే అని దేవుడు ఏ రీతిగా చెప్పాడో అదే రీతిగా కోపమును మానే అన్నాడు. దేవుడు కోపాన్ని మానుము అన్నాడంటే అది ఆజ్ఞాపించాడు. మరి దేవుడు కోపము మానుము అని ఆజ్ఞాపించినప్పుడు కోపాన్ని మార్చుకోకుండా కోపాన్ని ఉంచుకోవడం ద్వారా నీకు తెలియకుండానే ఏదో ఒక రోజు నష్టాన్ని కష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఇదిగో నా కోపం వస్తే మనిషి కాదు అని అంటాడు. ఏమంటాడు? కోపం వస్తే మనిషి కాదు, నిజం, అది నిజం. ఇప్పుడు చెయ్యొచ్చారు చూసారా, నాకు కోపం ఉందని చెయ్యొచ్చారే. మీరు ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే కోపం వచ్చినప్పుడు నేను మనిషిని కాదు. మరి ఎవరో చెప్పండి, మనిషి కాకపోతే పశువు. అంటే కోపం ఏం చేస్తుందంటే దేవుని స్వరూపం ముందు సృష్టించబడిన మనిషిని పశువుగా మారుస్తుంది. కోపం వచ్చినప్పుడు మనిషి మానవత్వాన్ని విడిచిపెట్టి పశువులా ప్రవర్తిస్తాడు. కోపం వచ్చినటువంటి భర్త పశువులా ప్రవర్తిస్తాడు. కోపం వచ్చినటువంటి భార్య పశువులా ప్రవర్తిస్తాడు. కోపం వచ్చినటువంటి కొడుకు కూతురు పశువులాగా ప్రవర్తిస్తాడు. మనం పశువులా ప్రవర్తించడానికి కాదు దేవుడు మనల్ని సృష్టించి, మరి మనిషిగా జీవిస్తున్న నువ్వు పశువుగా మారుతున్నావంటే కారణం కోపం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కోపం మనిషిని పశువుగా మారుస్తుంది. కాబట్టి ఆ కోపాన్ని చేయాలి, విడిచిపెట్టేసి. అలా విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? సహోదరుడు అంటున్నాడు, తాగుతున్నాను, తిరుగుతున్నాను, పేకాటాడుతున్నాను, బాధ్యత లేకుండా జీవిస్తున్నాను, రోజు ఇంటికి వచ్చాను, చాలా చిరాగ్గా ఉంది, చాలా తలనొప్పిగా ఉంది, లోపల నా భార్య వచ్చి బాధను వెల్లడి చేసుకుంది, తిరుగుతున్నావు, తాగుతున్నావు, వచ్చి పడుకుంటున్నావు, పని పాట లేకుండా ఉంటున్నావు, ఇలా ఎంతకాలం అని చెప్పి తనకున్నటువంటి బాధను వెళ్ళపరుచుకుంటే అది కోపంతో ఆవేశంతో, క్షణికాలపు ఆవేశంతో వీళ్ళు అమాంతంగా గొడ్డలతో నరికేశాడు. ఏమి సాధించాడు చెప్పండి? కొంచెం సేపు కోపాన్ని అణుచుకుంటే అతను ఎన్ని సంవత్సరాలు చెరసాల్లో ఉండడం తెలుసా? తెలిసిన వాళ్ళు చూపిస్తారా? అతన్ని నేను కలిశాను 16 సంవత్సరాలకు పైగా. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అనుబంధాలను దూరం చేసేసిందండి కోపం. 16 సంవత్సరాలు ప్రతిరోజు బాధపడి ఉంటాడు. కొంచెం ఓర్చుకుంటే ఏమయ్యా, ఆ కోపాన్ని కొంచెం నేను కంట్రోల్ చేసుకుంటే ఏమయ్యా, ఒకవైపు నా భార్యను చంపేశాను, నరహంతునిగా మిగిలాను, ఆ తర్వాత చెరసాలలో 16 సంవత్సరాలు. సహోదరులు, కోపం వచ్చిందనుకోండి, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమీ మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోండి. భర్త కోపడుతున్నాడు అనుకోండి, కామ్గా వెళ్ళిపోండి. భార్య కోపడుతుంది అనుకోండి, కామ్గా పక్క వెళ్ళిపోండి. భార్య కోపడుతుంది అనుకోండి, మీదకి వెళ్తారు. భర్త కోపడుతున్నాడు అనుకోండి, మీదకి వెళ్తారు. ఇప్పుడు భర్త కోపడుతున్నప్పుడు భార్య మీదకి వెళ్ళింది అనుకోండి, దానివల్ల సమస్యను జటిలం చేసుకుంటుందా, సమస్యను పరిష్కరిస్తుందా? చెప్పండి, మీరే చెప్పాలి. ఆ మధ్య ఒక వీడియో చూశాను నేను. ట్రాఫిక్ దగ్గర రెడ్ లైట్ పడింది. ముందు ఒక స్కూటర్ ఆగుంది, వెనకాల నుంచి ఇంకొక స్కూటరు ఆపుదాం అనుకుంటూ వచ్చి ముందున్న వాడిని కొంచెం గుద్దాడు. ఆ ముందున్నవాడికి కోపం వచ్చి ఏంట్రా అనిపించలేదా అని చెప్పి అన్నాడు. వెనక్కి తిరిగి కొంచెం గట్టిగా రోషంగా, అది కనిపిస్తుందా నీకు అన్నాడు. ఏ మూడ్లో ఉన్నాడో, మరి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు.
అన్నాడని చెప్పి ఎంత కోపం తెలుసా అంటే వాడికి, సారీ బ్రదర్, అనుకోకుండా మీ బండి నేను వెనక నుంచి వచ్చి అంటే కత్తి తీసేశాడు, నరికేశాడు. అంతకి వాడి పై నుంచి కుప్పకూలిపోయాడు, రక్తం కారుతా ఉంది, రక్తం కూడా వెళ్ళిపోయాడు. వీడు మళ్ళీ ఆ కత్తిని దాంట్లో పెట్టేసి కామ్గా వెళ్ళిపోయాడు. ఇది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్ అయింది, అది బయటకు వచ్చి. సముద్రంలో సముద్రంలో ఎవరు ఎటువంటి కోపంతో నిలబడతారు మనకు తెలియట్లా. సమాజంలో మీరు కలిసి ఉంటున్నారు, ప్రయాణం చేస్తున్నారు, ఆటోలో కావచ్చు, బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, ఎవరైనా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే దులుపుకుని వెళ్ళిపోండి. దానివల్ల నష్టం లేదు. నీ వెనక ఒక భార్య ఉంది, ఒక భార్యనా? నీ వెనుక ఒక భార్య ఉంది, నీ మీద ఆధారపడిన బిడ్డలు ఉన్నారు. ఎవడో కొంచెం కోపంగా మాట్లాడాడని చెప్పి, దురుసుగా మాట్లాడాడని చెప్పి నువ్వు కూడా ఒకవేళ ఉన్మాది కావచ్చు. జీవితంలో అన్ని కోల్పోయి ఇంకెప్పటికీ ఏమి ఉండకూడదు అనేటటువంటి భావన కలిగి జీవిస్తున్నవాడు కావచ్చు. వాడితో నీకెందుకు చెప్పు. సహోదరులు, మన చుట్టూ ఉన్న సమాజం రకరకాల రుగ్మతల గుండా వెళ్తుంది. మీరు ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఈ దుర్మార్గంగా ప్రవర్తించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, దుఃఖపడి సారీ బ్రదర్, సారీ అయిపోయింది. అనవసరంగా పొగరు, అనవసరంగా కొవ్వు, అనవసరంగా బలుపు, అనవసరంగా ఈగో అంత మాట్లాడతాడు. ఏమనుకుంటున్నాడు వాడు? వద్దండి. ఈ అహంభావము మనకు మేలు చేయదు, పైపెచ్చు కీలే చేస్తుంది. కాబట్టి మన పెద్దలు ఒక మాట అన్నారు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఒక మాట పడితే నష్టం ఏమిటి? మా సహోదరి నీ భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, దుర్పేసుకుని పని చేసుకోండి, నా భర్తే కదా. సోదరుడు ఒక మాట నీ భార్య అందనుకోండి, అమ్మ దుర్పేసుకుని వెళ్ళిపోండి, నా భార్య కదా. అమ్మ నాన్న కోపడ్డారు అనుకోండి, తమ్ముళ్ళు చెడ్డాడు, దుర్పేసుకుని కామ్గా వెళ్ళిపోయింది, అమ్మ నాన్నే కదా. అంతేగాని మీద మీదకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? సమస్య మరింత ఓర్పు సహనం అనేది అత్యవసరం కుటుంబ వ్యవస్థ.